హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు ప్రభా వ్లాగ్స్. ఇప్పుడు ఫ్రై పీస్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫిష్ ముక్కలు మంచిగా కడుక్కొని ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ముక్కలని కొంచెం లైట్గా కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలకు పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పీసులని ఒక చిన్న ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి ముందుగా 3-4 ఆనియన్స్ని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అదేవిధంగా ఒక టమాటా, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది తొందరగా మగ్గుతుంది. ఈ మొత్తం కలుపుకొని ఇప్పుడు కారం, చేపల పులుసులో పులుసు వేస్తాం కాబట్టి కారం బాగానే పడుతుంది. నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అదేవిధంగా నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకొని మంచిగా పిసుక్కొని చిక్కగా రసం తీసి పక్కకు పెట్టుకొని ఇందులో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు అనేది చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా మసలే వరకు మసల పెట్టుకోవాలి. ఇప్పుడు మసులుతున్నటువంటి ఈ పులుసులో మనం దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై పీస్ పుల్లను వేసుకోవాలి. ఈ చేప ముక్కలను మంచిగా కలపకుండా అట్లా గిన్నెను పట్టుకొని కలుపుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి.